హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు మాస్టర్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్, అదే తెలుగులో లాభము మరియు నష్టం. సో ఈరోజు క్లాస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే ఛానల్ చూస్తున్నారో వాళ్ళు ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఎవరైతే నవోదయ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అయితే వాళ్ళకి షేర్ చేయండి. సో టాపిక్ ఈరోజు ఏంటి అమ్మా? ప్రాఫిట్ అండ్ లాస్. దీన్నే తెలుగులో లాభం మరియు నష్టం అని అంటారు. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అంటే లాభం మరియు నష్టం. దీన్నే ప్రాఫిట్ అండ్ లాస్ అంటారు. అసలు ప్రాఫిట్ ఏంటి, లాస్ ఏంటి, లాభం ఏంటి, నష్టం ఏంటి? మన టాపిక్లోకి వెళ్ళే ముందు అసలు ఇవి ఎక్కడ యూజ్ చేస్తారు, ఎలా వస్తాయి, ఎందుకు నేర్చుకోవాలి అనేది కూడా మనకు తెలియాలి. సో కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు అసలు ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది అంటే, మనం బయటికి వెళ్ళేటప్పుడు ఏవైనా థింగ్స్ కొంటూ ఉంటాం కదా, ఏ వస్తువైనా మెడిసిన్స్ కానీ నార్మల్ ప్రొడక్ట్స్ కానీ ఏవైనా కొంటున్నప్పుడు ఎవరైతే ఆ థింగ్స్ని అమ్ముతారో వాళ్ళని కొనుగోలుదారుడు అంటారనమాట. ఎవరైతే కొంటున్నారో వాళ్ళని, ఎవరైతే ఆ థింగ్స్ని అంటే మెడిసిన్స్ కానీ ప్రొడక్ట్స్ కానీ ఏదైనా సరే ఒక వస్తువుని అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు ఇద్దరు ఉంటారు. అక్కడ ఆ వస్తువుని ప్రాఫిట్ కానీ లాస్ కానీ మనకి ఏదైనా ఒకటి వస్తుంది అని తెలియాలి అంటే ఒకరు కొనేవాళ్ళు, ఒకరు అమ్మేవాళ్ళు, ఇద్దరు ఖచ్చితంగా ఉండాలి. అర్థమైందా? కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు. వీళ్ళని ఏమంటారమ్మా? అమ్మే వాళ్ళని వర్తకుడు అంటారు. ఏమంటారు? వర్తకుడు. కొనేవాళ్ళని ఇంగ్లీష్లో అయితే బయర్ అంటారు, తెలుగులో అయితే కొనుగోలుదారుడు అంటారు. అర్థమైంది? ఎవరైతే కొంటున్నారో వాళ్ళని కొనుగోలుదారుడు. అదే అమ్మే వాళ్ళని ఇంగ్లీష్లో ఏమంటారు? రిటైలర్. ఎవరైతే అమ్ముతున్నారో వర్తకుడు. తెలుగులో ఏమంటామో వర్తకుడు. అంటే వ్యాపారం చేస్తూ ఉంటారు కదా, ఆ వ్యాపారం చేసి వాళ్ళు మనకు అమ్మితే మనం వాళ్ళ దగ్గర కొనుక్కుంటాం అనమాట. సో ఒకటి కొనుగోలుదారుడు, ఒకరు వర్తకుడు. అదే బయర్ ఒకరు, సెల్లర్ ఒకరు, అంటే రిటైలర్. ఖచ్చితంగా ఇద్దరు ఉండాలి. ఉండేటప్పుడు అది అమ్మే రేటుని బేస్ చేసుకొని ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా, అసలు ఆ లాస్ పర్సంటేజ్లో మళ్ళీ అందులో కూడా ఎంత పర్సెంట్ వస్తుంది అంటే, లైక్ ఇంత పర్సంటేజ్ అంటే కొన్నదానికంటే హయ్యర్ పర్సంటేజ్ అనుకోండి, అంటే మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ అని కానీ లాస్ పర్సంటేజ్ కానీ అవన్నీ మనకు తెలియాలంటే ముందు ఇద్దరు వ్యక్తులు ఉండాలి, అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు. ఉండేటప్పుడు ఒకరికి నష్టమైన రావచ్చు, ఒకరికి లాభమైన రావచ్చు. అందులో ఎవరికైనా నష్టం రావచ్చు, ఎవరికైనా లాభం రావచ్చు. అది కొనేవాళ్ళని అమ్మేవాళ్ళని బేస్ చేసుకుని ఉంటుంది. సో ఇది ఫస్ట్ మనకు అర్థమైంది కదా. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. అసలు కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు అని చెప్తున్నారు కదా మేడం. సో ఇప్పుడు ఎవరైతే వస్తువుని అమ్ముతున్నారు కదా, ఆ అమ్మేవాళ్ళు కూడా మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ నుంచి తెచ్చుకుంటారు. అర్థమైందా? అంటే బల్క్ క్వాంటిటీస్లో. అంటే ఇప్పుడు నార్మల్ చిన్న చిన్న షాపుల్లో ఏం చేస్తారు, ఆ చిన్న చిన్న షాపుల్లో ఉన్న వర్తకులు ఎవరైతే చిన్న చిన్న విలేజ్లో ఉంటాయి కదా షాప్స్, నార్మల్ పీపుల్స్కి అమ్ముతారు. కానీ మరి ఆ నార్మల్ షాపుల్లో పెట్టుకునే వాళ్ళు కూడా వేరే దగ్గర నుంచి తెచ్చుకునే కదా మనకి ఇక్కడ అమ్ముతారు. ఆ వేరే దగ్గర నుంచి ఎక్కడి నుంచి తెచ్చుకుంటారంటే, అంటే హోల్సేల్ రేట్కి ఇస్తారనమాట. అంటే వాళ్ళకి కొంచెం అంటే ప్రోడక్ట్ ఎంతవరకు ప్రిపేర్ అయింది దాని కాస్ట్ని బేస్ చేసుకొని కొంత కాస్ట్ని తగ్గిస్తారనమాట. ఆ తగ్గించిన కాస్ట్కి బల్క్ క్వాంటిటీలో కొనుక్కుంటారు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అండ్ హోల్సేల్ రిటైలర్ షాప్ దగ్గర కొనుక్కొని అవి నార్మల్ విలేజెస్లో దానికి ఎక్స్ట్రా మనీ యాడ్ చేసి అమ్ముతారనమాట. అప్పుడు వాళ్ళకి లాభం అనేది వస్తుంది. లాభం లేకుండా ఎవరు ఏ వ్యాపారం చేయరు కదా. సో అందుకు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ నుంచి హోల్సేల్ వాళ్ళు కొనుక్కొని, హోల్సేల్ వాళ్ళు రిటైలర్స్ ఇక్కడ నుంచి కొనుక్కొని, ఇక్కడ నుంచి బయర్స్ ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు. అర్థమైందా? బయర్స్ అంటే నార్మల్ ఎవరైతే నార్మల్ కొనుక్కుంటారో షాప్స్కి వెళ్ళి వాళ్ళు. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ నుంచి తీసుకున్నప్పుడు దాని కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట. ఎందుకంటే బల్క్ క్వాంటిటీలో తీసుకుంటున్నారు కాబట్టి తక్కువగా ఉంటుంది. ఆ తక్కువ నుంచి హోల్సేల్ తీసుకొని, హోల్సేల్ దగ్గర నుంచి చిన్న చిన్న షాపుల్లో తీసుకొని దానివల్ల ప్రాఫిట్ పొందుతారు. అర్థమైందా? అంటే ఇక్కడ ఏంటి, ఒకటి కొన్న వెల అంటే ఏంటి అమ్మా? కొన్న వెల. నెక్స్ట్ రెండవది అమ్మిన వెల. కొన్న వెల ఒకటి, అమ్మిన వెల ఒకటి. అంటే ఏంటి, కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్
రెండు టెర్మినాలజీ మనం యూజ్ చేస్తాం. అంటే వస్తువులు కొనేటప్పుడు అమ్మేటప్పుడు రెండు టెర్మినాలజీ వస్తున్నాయి. అది ఏంటి? ఒకటి అమ్మిన వెల, ఒకటి కొన్న వెల. ఇప్పుడు మనకి అమ్మిన వెల కొన్న వెల తెలియాలి. తెలిస్తే కదా మనకు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా, తర్వాత పర్సెంట్ ఎంత అని కనుక్కోగలం. అంటే ఏదైనా ఒక వస్తువు అమ్మినప్పుడు లేదా కొన్నప్పుడు కానీ దాని కొన్న వెల అమ్మిన వెల రెండూ తెలుసుకోవాలంటే ఏంటి? సెల్లింగ్ ప్రైస్ అండ్ దాని కాస్ట్ ప్రైస్ రెండూ తెలిసినప్పుడు మనకి అది ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అనేది తెలుసుకోవచ్చు. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ అంటే ఏంటమ్మా? కొన్న వెల. దీన్ని తెలుగులో ఏమంటారు? కొన్న వెల, కాస్ట్ ప్రైస్. మనకు కాస్ట్ ప్రైస్ కావాలంటే ఏం చేయాలి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ ప్రాఫిట్. ఎంత ప్రాఫిట్ వచ్చిందో అది ప్రాఫిట్ చేస్తే, అంటే సెల్లింగ్ ప్రైస్కి మైనస్ మనకి ఎంత ప్రాఫిట్ వస్తుందో ప్రాఫిట్ చేస్తే మనకు కాస్ట్ ప్రైస్ వస్తుంది. అర్థమైందా? అది లాభం వచ్చినప్పుడు. ఎప్పుడు వచ్చినప్పుడు అమ్మా? లాభం అంటే ప్రాఫిట్ వచ్చినప్పుడు మనం ప్రాఫిట్ని కొనుక్కోగలం. అదే నష్టం వచ్చింది అనుకోండి, లాభం కాకుండా నష్టం వచ్చింది అనుకోండి, అప్పుడు కాస్ట్ ప్రైస్ మనం ఎలా కనుక్కుంటాం? సెల్లింగ్ ప్రైస్ ప్లస్ లాస్ ఎంత వచ్చింది అంటే ప్రాఫిట్ మనకు ఉన్నప్పుడు సెల్లింగ్ ప్రైస్ మైనస్ ప్రాఫిట్ చేయాలి. అదే మనకు నష్టం వచ్చింది అనుకోండి, అంటే ఏంటి? ఆ వస్తువు కొనడం వల్ల అమ్మడం వల్ల మనకు లాస్ వచ్చింది కాబట్టి ప్లస్ లాస్ చేస్తే మనకు కాస్ట్ ప్రైస్ వస్తుంది. అంటే ఆ వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ లాభం వచ్చినప్పుడు ఎలా తెలుసుకుంటాం, నష్టం వచ్చినప్పుడు ఎలా తెలుసుకుంటాం అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే సో ఆ లాభము నష్టం అంటే ఒక వస్తువుని అమ్మినప్పుడు కొనినప్పుడు లాభం నష్టం వచ్చినప్పుడు ఎలా చేయాలి అనేది తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఏంటి అంటే అది పర్సంటేజ్, అంటే ఎంత పర్సంటేజ్ మనకి ప్రాఫిట్ వచ్చింది, ఎంత పర్సంటేజ్ మనకి లాస్ వచ్చింది అనేది తెలియాలంటే కాస్ట్ ప్రైస్ ఎలా తెలుసుకోవాలమ్మా? అంటే మనకి ప్రాఫిట్ వచ్చినప్పుడు, అంటే ఏంటి? లాభం వచ్చినప్పుడు ప్రాఫిట్. కాస్ట్ ప్రైస్ పర్సంటేజ్లో మనకు ప్రాఫిట్ వచ్చినప్పుడు 100/100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్. ఏంటి? ప్రాఫిట్ పర్సంటేజ్ ఇంటూ అమ్మిన వెల. అంటే ఏంటి? సెల్లింగ్ ప్రైస్. అమ్మిన వెల అంటే సెల్లింగ్ ప్రైస్. అంటే ఇది ముందు చెప్పింది నార్మల్ ప్రాఫిట్ అండ్ నార్మల్ లాస్. అంటే ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు అమ్మినప్పుడు ఎంత ప్రాఫిట్ వచ్చింది ఎంత లాస్ వచ్చింది అనేది నార్మల్ కండిషన్స్లో. ఇది ఎప్పుడు అంటే ఆ ప్రాఫిట్ పర్సంటేజ్లో వచ్చినప్పుడు మనకి ఈ ఫార్ములా యూజ్ చేస్తారు. అర్థమైందా? అదే కాస్ట్ ప్రైస్ లాస్ వచ్చింది అనుకోండి, పర్సంటేజ్లో మనకి ఎంత వచ్చింది పర్సంటేజ్, లాస్ పర్సంటేజ్ చూపిస్తుంది, అంటే ప్రాఫిట్ మనకు లేదు. అలాంటప్పుడు ఫార్ములా ఏం యూజ్ చేస్తామంటే 100/100 మైనస్ లాస్ పర్సంటేజ్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్. అర్థమైందా? సో 4 ఫార్ములాస్ చెప్పాను. 4 ఫార్ములాస్ ఎప్పుడు అంటే ఏదైనా వస్తువు కొనేటప్పుడు అమ్మేటప్పుడు నార్మల్ ప్రాఫిట్ లాస్ జస్ట్ వస్తే అది మైనస్ ప్లస్ చేస్తే మనకు వచ్చేస్తుంది. కానీ మనకు ఆ వచ్చిన ప్రాఫిట్ లాస్ పర్సంటేజ్లో వచ్చేటప్పుడు మనం ఈ ఫార్ములాస్ని యూజ్ చేసుకొని సమ్స్ చేసుకోవాలి. అర్థమైందా? నవోదయ కానీ అదర్ చిన్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అలాంటప్పుడు కానీ దీని మీద ఎక్కువ సమ్స్ మనకు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు అది పర్సంటేజ్లో ఇచ్చారా నార్మల్గా ఇచ్చారని చెక్ చేసుకోవాలి. పర్సంటేజ్లో వస్తే పర్సంటేజ్ సంబంధించిన ఫార్ములాస్ యూజ్ చేయాలి. నార్మల్గా వస్తే నార్మల్ ఫార్ములాస్ యూజ్ చేసి జస్ట్ మైనస్ ప్లస్ చేస్తే వచ్చేస్తుంది ఆన్సర్. అప్పుడు దానికి ప్రాఫిట్ పర్సంటేజ్ కానీ లాస్ పర్సంటేజ్ కానీ ఇచ్చిన సమ్మని బట్టి చూసుకుని మనం చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటమ్మా? ఇప్పుడు మన కాస్ట్ ప్రైస్ గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు దేని గురించి తెలుసుకుందాం? సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మిన వెల. సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి? అమ్మిన వెల. చెప్పాను కదా మీకు, ఏదైనా ఒక వస్తువు అమ్మినప్పుడు కానీ కొన్నప్పుడు కానీ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? సో మనం కాస్ట్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. సెల్లింగ్ ప్రైస్ కావాలంటే, అంటే అమ్మిన వెల మనకు కావాలంటే ఏం చెయ్యాలి? కాస్ట్ ప్రైస్ ప్లస్ లాస్ చేస్తే మనకి సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. అర్థమైందా? కాస్ట్ ప్రైస్ ప్లస్ లాస్. అదే ఇదే పర్సంటేజ్లో ఇచ్చారనుకో, అంటే నార్మల్గా మనకు సెల్లింగ్ ప్రైస్ తెలియాలంటే ఇలా. అదే ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ అంటే లాస్ పర్సంటేజ్ వస్తుందా అరే ప్రాఫిట్ పర్సంటేజ్ వస్తుందా అనేది మనకు తెలియాలంటే ఏం చేయాలి? పర్సంటేజ్లో ఇచ్చినప్పుడు ఏం చెయ్యాలి? సెల్లింగ్ ప్రైస్ని
అదే ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చింది అనుకోండి, అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చింది అనుకోండి 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ బై 100 ఇంటూ కాస్ట్ ప్రైస్. నెక్స్ట్ ఇది ఎప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది పర్సంటేజ్లో వచ్చినప్పుడు, ప్రాఫిట్ కానీ లాస్ కానీ, అప్పుడు ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తున్నాం. ప్రాఫిట్ పర్సంటేజ్, అదే లాస్ వచ్చింది అనుకోండి, ఇది ఏంటమ్మా ప్రాఫిట్ వచ్చినప్పుడు, ప్రాఫిట్ పర్సంటేజ్లో వచ్చినప్పుడు. ఇది ఏంటి ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైసే లాస్ వచ్చినప్పుడు లాస్ పర్సంటేజ్. అప్పుడు 100 మైనస్ నష్ట శాతం ఎంత వచ్చింది చూసుకోవాలి. అంటే ఏంటి లాస్ పర్సంటేజ్, అంటే లాస్ ఎంత పర్సెంట్ వచ్చిందని చెక్ చేసుకోవాలి. బై 100 సిపి అంటే కాస్ట్ ప్రైస్. అర్థమైందా? అంటే నార్మల్గా ఓన్లీ ప్రాఫిట్ లాస్ వచ్చినప్పుడు జస్ట్ మైనస్ ఆర్ ప్లస్ చేస్తే వచ్చేస్తుంది. అంటే ఎగ్జాంపుల్ కాస్ట్ ప్రైస్ మనకు తెలియాలనుకోండి, సెల్లింగ్ ప్రైస్ మైనస్ ప్రాఫిట్ ఎంత వచ్చిందో తెలిస్తే మనకు వచ్చేస్తుంది. అదే పర్సంటేజ్లో ఇచ్చినప్పుడు అంటే ఇంత పర్సంటేజ్ ప్రాఫిట్ వచ్చింది, ఎక్స్ పర్సంటేజ్ లాస్ వచ్చింది అన్నది మనకు తెలియాలంటే ఈ ఫార్ములాస్ని యూజ్ చేయాలి. అంటే కాస్ట్ ప్రైస్కి ముందు చెప్పాను కదా, అదే ఇది రివర్స్లో ఉంటుంది. 100 బై వస్తే అది కాస్ట్ ప్రైస్ అప్పుడు అంటే కొన్న వేల. అదే కింద 100 వచ్చింది అనుకోండి, అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ లాస్ పర్సంటేజ్ బై 100 వచ్చింది అనుకోండి, అదే సెల్లింగ్ ప్రైస్ పర్సంటేజ్. అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు మనం కొన్న వేల అమ్మిన వేల అంటే కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం దేని గురించి తెలుసుకోవాలి? లాభము మరియు నష్టం అంటే ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్, ప్రాఫిట్ అండ్ లాస్ గురించి తెలుసుకోవాలి. ఎప్పుడైనా ఏదైనా ఏ ప్రోడక్ట్ అయినా అమ్మినప్పుడు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అనేది మనకి ఖచ్చితంగా తెలియాలి. తెలిసినప్పుడే మనం దానికి ప్రొసీడ్ అవ్వగలుగుతాం. సో ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ రెండు దేని మీద డిపెండ్ అయి ఉంటాయంటే కాస్ట్ ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఏంటి? కొన్న వేల మీద డిపెండ్ అయి ఉంటాయి. అర్థమైందా? రెండు దేని మీద డిపెండ్ అంటోని కొన్న వేల మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటాయి, సెల్లింగ్ ప్రైస్ మీద డిపెండ్ అయి ఉండవు. ఎందుకంటే ముందు నువ్వు కొన్న వేల తెలిస్తే కదమ్మా సెల్లింగ్ ప్రైస్ ఎంత, లేకపోతే దాని పర్సంటేజ్ ఎంత, లాస్ పర్సంటేజ్ ఎంత, ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అనేది తెలుసుకోగలం. సో అందుకు రెండు కొన్న వేల మీద డిపెండ్ అయ్యి మాత్రమే ఉంటాయి. సో మనం ఫస్ట్ ప్రాఫిట్ గురించి మాట్లాడుకుందాం. ప్రాఫిట్ అంటే ఏంటి? మనకి ఇక్కడ అమ్మిన వేల అంటే గ్రేటర్ దెన్ కొన్న వేల కంటే అమ్మిన వేల ఎక్కువ ఉందనుకోండి మనకి ప్రాఫిట్ వస్తుంది. అదే నష్టం అంటే లాస్. నష్టం లాస్ అంటే ఏంటంటే కొన్న వేల ఎక్కువ అయిపోయి మనకు అమ్మిన వేల తక్కువ అయింది అనుకోండి, అంటే ఎక్కువ మనీ ఇచ్చి నువ్వు కొనేసావు కానీ అమ్మినప్పుడు దానికి కొన్న మనీ కంటే తక్కువ వచ్చింది, చాలా తక్కువ వచ్చింది. ఈవెన్ 1 రూపాయి తక్కువ వచ్చినా అది నష్టం కింద అంటే లాస్ కిందే మనకు వస్తుంది. అది 1 రూపీ ఎక్స్ట్రా వచ్చినా అది మనకు ప్రాఫిట్ కిందే చూపిస్తుంది. అంటే ఏంటి? అప్పుడు మనం ప్రాఫిట్ పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అదే లాస్ వచ్చింది అనుకోండి లాస్ పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో మనం ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ప్రాఫిట్ ఎంత వచ్చింది, ప్రాఫిట్ ఎంత వచ్చింది తెలియాలి. ప్రాఫిట్ అంటే లాభం బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. అర్థమైందా? ప్రాఫిట్ అంటే లాభం ఎంత వచ్చింది అంటే ఒక 500కి కొన్నారు, 300కి అమ్మారు. సో అప్పుడు మన ప్రాఫిట్ ఎంత వచ్చింది, ముందు ఎలా చెక్ చేయాలంటే అసలు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది చెక్ చేసుకోవాలి. అప్పుడు తర్వాత లాస్ వస్తే లాస్ పర్సంటేజ్ని, ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక్కడ మన ప్రాఫిట్ ఒకవేళ వచ్చింది అనుకోండి, ప్రాఫిట్ పర్సంటేజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ప్రాఫిట్ ఎంత వస్తే అంత ప్రాఫిట్ అంటే లాభము బై సిపి అంటే కొన్న వేల. రెండు కొన్న వేల మీద డిపెండ్ అయి ఉంటాయని చెప్పాను కదా. ప్రాఫిట్ లాసు రెండు దేని మీద డిపెండ్ అయి ఉంటాయమ్మా? కాస్ట్ ప్రైస్ కొన్న వేల మీద డిపెండ్ అయి ఉంటాయి. అదే నష్టం వచ్చింది అనుకోండి, ఒక వస్తువు అమ్మేటప్పుడు మీకు నష్టం వచ్చింది అంటే కొన్న మనీ కంటే కూడా చాలా లాస్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం లాస్ పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. లాస్ పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఎంత లాస్ వచ్చిందో ఆ లాస్ బై సిపి ఇంటూ 100. సిపి అంటే ఏంటమ్మా? కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వేల. కాస్ట్ ప్రైస్ అంటే ఏంటి? కొన్న వేల.
సో మనకి ప్రాఫిట్ కానీ లాస్ కానీ దాని పర్సంటేజ్ దేని మీద డిపెండ్ అయి ఉంటాయమ్మా, కాస్ట్ ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ఫార్ములాస్ని యూజ్ చేయాలి. అదే మనకు లాస్ వస్తే లాస్ బై కాస్ట్ ప్రైస్, రెండు కాస్ట్ ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటాయి, ఇంటూ 100 చేస్తే మనకి లాస్ పర్సంటేజ్ వస్తుంది. అర్థమైందా? ప్రాఫిట్ అంటే ముందు కాస్ట్ ప్రైస్ గురించి తెలుసుకున్నాం, నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ గురించి తెలుసుకున్నాం, నెక్స్ట్ అసలు ఈ రెండు తెలుసుకున్నాక ప్రాఫిట్ అంటే ఏం తెలుసుకున్నాం, లాస్ అంటే ఏం తెలుసుకున్నాం, ప్రాఫిట్ పర్సంటేజ్ గురించి తెలుసుకున్నాం, లాస్ పర్సంటేజ్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు డిస్కౌంట్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ టాపిక్ ఏంటి? డిస్కౌంట్. డిస్కౌంట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ అంటే మెడిసిన్స్ కానీ థింగ్స్ అంటే డ్రెస్సెస్ కానీ ఏవైనా సరే దాని మీద ఉన్న అంటే యాక్చువల్ రేట్ అంటే దాని మీద ఉన్న కనీస ధర ఎంత ఉంటుందో దానికంటే మనకి తగ్గించి ప్రోడక్ట్ వచ్చింది అనుకోండి, అంటే దాని మీద ఒక 500 ఎంఆర్పి రేటు, ఫిక్స్డ్ రేట్ అంటారు కదా, ఎంఆర్పి రేట్ ఉంటే అది మనకు ఒక 300 వచ్చింది అనుకోండి, అక్కడ మనకు 200 డిస్కౌంట్ వస్తుంది అని అర్థం. అర్థమైందా? అంటే డిస్కౌంట్ ఏంటి? ఉన్న యాక్చువల్ ప్రైస్ ఎంఆర్పి కంటే తక్కువ రేటుకి మనకి తక్కువ ధరకి థింగ్స్ వస్తే దాన్ని మనం డిస్కౌంట్ అంటాం. ఈ డిస్కౌంట్ మనకి తెలియాలంటే అమ్మిన వెల ఎంత అనేది తెలియాలి. అర్థమైందా? అంటే ఎంత సెల్లింగ్ ప్రైస్ మరియు ప్రకటన వెల ఎంత అనేది తెలుసుకోవాలి. అంటే ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. అంటే యాక్చువల్గా వాళ్ళు మోడల్ చేసినప్పుడే దానికి ఒక ఫిక్స్డ్ రేట్ ఇస్తారు కదా, అంటే దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ చేసుకొని అప్పుడు దాని యాక్చువల్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ని బేస్ చేసుకొని దాని ప్రాసెస్ని బేస్ చేసుకొని దాని యొక్క టైం కన్జ్యూమింగ్ అన్ని ఫ్యాక్టర్స్ని ఇంక్లూడ్ చేశాక మనకి ఒక ఫిక్స్డ్ ప్రైస్ ఇస్తారు కదా, ఆ ప్రైస్ అంటే ప్రకటించిన వెల ఎంత, నెక్స్ట్ అమ్మిన వెల ఎంత. ప్రకటించింది ఇంత ఒక 500 ప్రకటిస్తున్నారు, బట్ అమ్మింది 200కి అమ్ముతున్నారు. అలాంటప్పుడు మనకి డిస్కౌంట్ ఎంత వస్తుంది అనేది తెలుస్తుంది. అందుకు మనకి ఈ రెండు ముందు తెలియాలి. అసలు డిస్కౌంట్ అమ్మిన వెల మరియు ప్రకటన వెల మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్తున్నాం కాబట్టి డిస్కౌంట్ మనకు తెలియాలి అంటే ప్రకటన వెల మైనస్ అమ్మిన వెల చేస్తే మనకి ఏమొస్తుందమ్మా? డిస్కౌంట్ వస్తుంది. అర్థమైందా? అంటే వాళ్ళు ప్రకటించిన వెల ఎంత, వాళ్ళు సెల్లింగ్ ప్రైస్ని యాక్చువల్గా వాళ్ళు సెల్లింగ్ ప్రైస్ చేస్తున్నది ఎంత, ఈ రెండు తెలుసుకుంటే మనకి వాళ్ళు ఎంత డిస్కౌంట్ ఇచ్చారనేది తెలుసుకోవచ్చు. సో మనం దేని గురించి మాట్లాడుకున్నాం? ప్రకటన వెల, నెక్స్ట్ అమ్మిన వెల, కొన్న వెల, అమ్మిన వెల, నెక్స్ట్ డిస్కౌంట్ గురించి, అలాగే లాభము నష్టం అంటే ప్రాఫిట్ లాస్ అండ్ ప్రాఫిట్ పర్సంటేజ్ లాస్ పర్సంటేజ్ గురించి కూడా మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్లా అంటే ఇప్పుడు ఏదైనా అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఆఫ్ అంటే ఫార్ములాస్ కొన్ని యూజ్ చేస్తాం కదా, ఆ ఫార్ములాస్ మనకి సమ్స్లో ఎలా యూజ్ అవుతాయి అంటే ఎగ్జాంపుల్గా ఒక 2-3 అయినా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటి అంటే ఏదైనా ఒక వస్తువుని అంటే ఏదైనా ఒక థింగ్ని, అది ఏదైనా ప్రోడక్ట్ మెడిసిన్ కానీ డ్రెస్సెస్ కానీ ఏదైనా సంబంధం లేదు, అది ఏదైనా ఒక వస్తువుని ఎక్స్ అనే రేటుకి కొన్నాం. అర్థమైందా? అంటే ఎక్స్ అనే కాస్ట్ ప్రైస్కి మనం కొనుక్కున్నాం. కొన్న వెల అంటే ఇదేంటి? కొన్న వెల కాస్ట్ ప్రైస్. అది కొన్నప్పుడు మనకి లాభ శాతం అంటే ఎంత? ప్రాఫిట్ పర్సంటేజ్. లాభ శాతం అంటే ఏంటమ్మా? ప్రాఫిట్ పర్సంటేజ్ వై వచ్చింది అనుకోండి అంటే మనకు తెలియదు XY అంటే ఏంటి అంటే ఫలానా X వచ్చింది అనుకుంటున్నాం, Y వచ్చింది అనుకుంటున్నాం, మనకు క్లారిటీగా దాని రేట్ తెలియదు. ఇప్పుడు మనకు దాని అమ్మిన వెల కావాలి అంటే సెల్లింగ్ ప్రైస్. అమ్మిన వెల అంటే ఏంటమ్మా? సెల్లింగ్ ప్రైస్ మనకు కావాలి. అంటే దాని కాస్ట్ ప్రైస్ X అనుకున్నాం, ప్రాఫిట్ పర్సంటేజ్ Y అనుకున్నాం, మనకు అమ్మిన వెల కావాలంటే ఏం చెయ్యాలి? అప్పుడు X × 100 + Y / Y పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటే మనకి ఏదైనా కాస్ట్ ప్రైస్ X అండ్ పర్సంటేజ్ ప్రాఫిట్ పర్సంటేజ్ Y అనుకుంటే మనకి అమ్మిన వేళ తెలియాలి అనుకుంటే ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. సో అర్థమైందా? ఇది నెక్స్ట్ సేమ్ ఇలానే ఏదైనా ఒక వస్తువు కొన్న వెల అంటే కాస్ట్ ప్రైస్ X, దాని కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా? X. నెక్స్ట్ దాని యొక్క లాస్ పర్సంటేజ్ మనకి తెలీదు, Y అనుకుందాం.
ఎంత లాస్ పర్సంటేజ్ బై అంటే ఏదైనా ఒక వస్తువు కాస్ట్ ప్రైస్ ఎక్స్ అనుకున్నాం, మనకు తెలియదు. దాని లాస్ పర్సంటేజ్ అంటే ఏంటి, నష్టం వచ్చింది అక్కడ, అంటే లాస్ వచ్చింది కాబట్టి లాస్ పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేస్తాం. పైన మనకు ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ప్రాఫిట్ పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేసుకున్నాం. దానికి ఫార్ములా యూజ్ చేస్తారని చెప్పాను. ఇక్కడ ఏమొచ్చింది, లాస్ వచ్చింది, అంటే లాస్ పర్సంటేజ్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎక్స్ అనే వస్తువు మనకు తెలియదు. సో ఇక్కడ లాస్ పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే అమ్మిన వెల ఎంత అనేది మనకు తెలియాలి. అంటే ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు మనం ఏ ఫార్ములా యూజ్ చేయాలి, ఎక్స్ ఇంటూ 100 మైనస్ వై బై 100. అర్థమైందా? అంటే ఎక్స్ అనే వస్తువు మనకు అది ఏమి అనేది తెలియదు, బట్ అక్కడ నష్టం వచ్చిందంటే ఏంటి, లాస్ వచ్చిందంటే లాస్ పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో లాస్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు దాని అమ్మిన వెల ఎంత అనేది మనకు తెలుసుకోవాలని అనుకుంటేటప్పుడు ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ని తెలుసుకోవాలంటే ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. అదే లాస్ పర్సంటేజ్ని మనం తెలుసుకోవాలి అని అనుకుంటే అప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేస్తే మనకి ఈజీగా సమ్స్ సాల్వ్ చేయగలుగుతాం. అర్థమైందా? సో నెక్స్ట్ థర్డ్ది మనం చెప్పుకుందాం. సో సేమ్ దానిలోనే ఏదైనా ఒక వస్తువు ఎక్స్ అనేది అనుకోండి. సో ఏదైనా ఒక వస్తువు అమ్మిన వెల అంటే ఏంటమ్మా, సెల్లింగ్ ప్రైస్ ఎక్స్ అనుకున్నాం. అంటే అది ఇందాక ఏం తెలుసుకున్నాం, రెండు ఫార్ములాస్ యూజ్ చేసినప్పుడు కొన్న వెల మనకు తెలుసు, సెల్లింగ్ ప్రైస్ మనకు కావాలనుకున్నప్పుడు ఆ ఫార్ములాని యూజ్ చేసాం. ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ తెలుసు, కొన్న వెల అంటే కాస్ట్ ప్రైస్ తెలుసుకోవాలనుకున్నప్పుడు ఏదైనా ఒక ఎక్స్ అనే వస్తువు తీసుకున్నారు, దానికి ప్రాఫిట్ పర్సంటేజ్ ఏంటమ్మా, ప్రాఫిట్ పర్సంటేజ్ వై అనుకోండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, కాస్ట్ ప్రైస్ ఎంత అనేది తెలియాలి. సో ఏదైనా ఒక ఎక్స్ అనే వస్తువు మన దగ్గర ఉంది, సంథింగ్ అది మనకు తెలియదు, బట్ దానికి ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చింది అనేది మనకు తెలుసు. దాని కాస్ట్ ప్రైస్ యాక్చువల్గా ఎంత ఉందనేది మనకు తెలియట్లేదు. తెలియనప్పుడు మనం ఏ ఫార్ములాని యూజ్ చేయాలి, ఎక్స్ ఇంటూ 100 బై 100 ప్లస్ వై. అర్థమైందా? కాస్ట్ ప్రైస్ అంటే ఏదైనా ఒక ఎక్స్ అనే థింగ్ తీసుకున్నారు, వస్తువు, అది మనకు తెలియదు, బట్ అక్కడ ప్రాఫిట్ వచ్చిందనే విషయం మాత్రం మనకు తెలుసు. దాని అమ్మిన వేళ ఎక్స్, దానికి ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చింది, మన కాస్ట్ ప్రైస్ తెలియదు. సో అలాంటప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏది, ఎక్స్ ఇంటూ అంటే ఎక్స్ అనేది మనకి ఇక్కడ ఎంతమ్మా, సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100. నెక్స్ట్ 100 ప్లస్ వై అంటే ఏంటి, ప్రాఫిట్ పర్సంటేజ్. మనకు కావాల్సింది కాస్ట్ ప్రైస్ తెలుసుకోవాలనుకున్నప్పుడు ఈ ఫార్ములాస్ని యూజ్ చేయాలి. అదే దానికి రివర్స్. నెక్స్ట్ ఏంటంటే ఏదైనా ఒక వస్తువు ఉంది ఎక్స్ అనేది, సో ఆ వస్తువు ఎక్స్ అనే అనుకోండి, దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ మనకి కాస్ట్ ప్రైస్ తెలియదు, అంటే అమ్మిన వేళ మనకు తెలియదు. సో ఇక్కడ ఏమొచ్చింది, లాస్ వచ్చింది. అంటే ఏంటి, లాస్ పర్సంటేజ్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. లాస్ పర్సంటేజ్ వై అనుకుందాం. అంటే ఇక్కడ ఏంటి, మనకి లాస్ వచ్చింది కాబట్టి లాస్ పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేయాలనుకున్నప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. అదే ప్రాఫిట్ వచ్చి ఎక్స్ అనే వస్తువు మనకు తెలియదు, బట్ ప్రాఫిట్ వస్తుంది. సో అలాంటప్పుడు మనం యూజ్ చేయాల్సింది ప్రాఫిట్ పర్సంటేజ్కి ఫార్ములా. సో ఇక్కడ లాస్ పర్సంటేజ్కి ఏంటి అమ్మా, నెక్స్ట్ మనకి ఇక్కడ కావాల్సింది కాస్ట్ ప్రైస్ని కనుక్కోవాలి. ఇక్కడ కాస్ట్ ప్రైస్ని కనుక్కోవాలి. అదే ముందు ఫార్ములా చెప్పాను కదా, ఎక్స్ ఇంటూ 100 బై 100 అని. సో అక్కడ ఏం కావాలి, మనకి సెల్లింగ్ ప్రైస్ని కనుక్కోవాలి. సెల్లింగ్ ప్రైస్ని కనుక్కోవాలంటే పర్సంటేజ్, లాస్ వస్తే లాస్, ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్, అవి యూజ్ చేయాలి. అదే మనకి ఇక్కడ కాస్ట్ ప్రైస్ కావాలనుకున్నప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే దీన్ని, అదే మనకి లాస్ పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే 100 మైనస్ వై. సో ఈ ఫార్ములాని యూజ్ చేస్తే మనకి సమ్ని సాల్వ్ చేయొచ్చు. అర్థమైందా? ఫార్ములాస్ని యూజ్ చేయాలి. సో మనం ఇప్పటివరకు ఏం చదువుకున్నాం, ప్రకటన వేళ, అమ్మిన వేళ, కొన్న వేళ, అమ్మిన వేళ నార్మల్గా చదువుకున్నాం, నెక్స్ట్ డిస్కౌంట్లో కూడా చదువుకున్నాం. అలాగే లాభం, ప్రాఫిట్ అంటే ఏంటి, నష్టం అంటే ఏంటి, లాస్ పర్సంటేజ్, ప్రాఫిట్ పర్సంటేజ్, నెక్స్ట్ ఎక్స్ అనే వస్తువు మనకు తెలియని ఇచ్చినప్పుడు ఎలా కనుక్కోవాలి అనేది ఇక్కడ ఫార్ములాస్ చదువుకున్నాం. నెక్స్ట్ ఇంకోటి చదువుకుందాం. అదేంటంటే ఏదైనా అంటే రెండు ఒకే రకమైన వస్తువులు, అంటే ఒక వస్తువుని తీసుకున్నారు, అది రెండు ఒకటే, అంటే ఇది సేమ్ ఇది సేమ్. సో ఏదైనా ఒకే రకమైన వస్తువుల్ని, ఒక వస్తువుని ఎక్స్ పర్సంటేజ్ అనే ప్రాఫిట్కి, ఒక వస్తువుని నష్టంకి, అంటే రెండు ఒకే రకమైన వస్తువులు తీసుకున్నారు, ఒకటి లాభంకి అమ్మారు, ఒకటి నష్టంకి అమ్మారు. ఏంటమ్మా, రెండు సేమ్ ప్రొడక్ట్స్ని తీసుకున్నారు. రెండు సేమ్ ప్రొడక్ట్స్ని తీసుకున్నప్పుడు అది ఒకటి దేనికి అమ్మారు, ప్రాఫిట్కి అమ్మారు.
ఒకటి దేనికి అమ్మారు, లాస్కి అమ్మారు. రెండు సేమ్ ప్రొడక్ట్సే, రెండు సేమ్ థింగ్సే, కానీ ఒకటి ప్రాఫిట్కి అమ్మారు, ఒకటి లాస్కి అమ్మారు. సో అలాంటప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటి, x²/100 ఇంటూ పర్సెంటేజ్. సో x²/100 ఇంటూ పర్సెంటేజ్ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఒక వస్తువుని సేమ్ ప్రొడక్ట్స్ అంటే సేమ్ థింగ్స్, మెడిసిన్స్ కానీ డ్రెస్సెస్ కానీ ఏదైనా సేమ్ రెండు ఒకేలా ఉన్నాయి, బట్ ఒకటి లాభంకి అమ్మారు, ఒకటి నష్టంకి. అంటే అక్కడ ఏం చెయ్యొచ్చు, రెండు లాభంకైనా అమ్మొచ్చు, రెండు నష్టంకైనా అమ్మొచ్చు, ఎందుకంటే సేమ్ ప్రొడక్ట్. కానీ ఇక్కడైతే ఏం చేశారు, సేమ్ ప్రొడక్టే కానీ ఒకటి లాభంకి ఒకటి నష్టంకి అమ్మారు. అలాంటప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటి అంటే, ఇలాంటి వేలో మనకి సమ్స్ వచ్చినప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా x²/100. సో డిస్కౌంట్ గురించి, లాభం నష్టం, నెక్స్ట్ ఈ ఫార్ములాస్, ప్రకటన వేళ, కొన్న వేళ, అమ్మిన వేళ, అన్నింటి గురించి సో ఈ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్లో దీనికి సంబంధించిన సమ్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. దెన్ బై.